టీఆర్ఎస్ పార్టీ మహిళలకు చాలా విలువనిస్తుందని మన పోయినసారి కూడా 50% సీట్లు ఇచ్చింది. ఇక్కడ ఒక లింక్ కూడా ఉంది. దాదాపు భర్తచాటు భార్యలే దాదాపుగా మాట్లాడరాని వాళ్ళైతేనేమి, ప్రజలలో లేని వారైతేనేమి వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఇండివిజువల్గా దూసుకుపోతున్న మహిళలకు చాలా తక్కువ అనే ఒక నానుడు కూడా వినబడుతుంది. అక్కడక్కడ మనం రిపోర్టింగ్ కూడా చూడకూడదు. మరి మీరు ఇండివిజువల్గా ఉంటారా, మీరు కూడా భర్తచాటు భార్యలాగా ముందుకెళ్తారా? నేను చెప్పాను కదా ఇందాక, మహిళలకి ఈ ప్రభుత్వంలో ఉన్నంత కన్వీనియన్స్ కానివ్వండి, ఆ ఆదరణ కానివ్వండి, ఇంకా ఏ ప్రభుత్వంలో కూడా ఇంత ఎక్కువ లేదు. సో నాకేంటంటే ఇక్కడ మనకి మంచి స్కోప్ ఉంటుంది. మనల్ని గుర్తించి ఏమన్నా అవకాశం ఇస్తే చూద్దాం. మనం చేయడంలో మాస్ అంటే అదొక డిఫరెంట్ కేటగిరీ అని ఎప్పుడు తీసేయకూడదండి. అసలు నిజంగా చెప్పాలంటే ఇక మా ప్రాణం ఇచ్చే టైప్లో ఉంటారు వాళ్ళు. సో ఏంటంటే నాకు అది బాగా అలవాటు అయిపోయింది. ఇక వాళ్ళు మన వల్ల వాళ్ళు ఒక 10 మంది అమ్మ అని చెప్పని అలా మన దగ్గరికి వచ్చి అమ్మాయిని హెల్ప్ అని అడుగుతున్నప్పుడు, ఆ ఇస్తున్నప్పుడు ఆ ప్లెజర్, ఆ ఎసెన్స్ అనేది నేను చాలా అలవాటు అయిపోయి ఇక అది కంటిన్యూ చేస్తున్నాను. సో ఏంటంటే నాకు అది బాగా అలవాటు అయిపోయింది. ఇక వాళ్ళు మన వల్ల వాళ్ళు ఒక 10 మంది అమ్మ అని చెప్పని అలా మన దగ్గరికి వచ్చి అమ్మ ఇది హెల్ప్ అని అడుగుతున్నప్పుడు, ఆ ఇస్తున్నప్పుడు ఆ ప్లెజర్, ఆ ఎసెన్స్ అనేది నేను చాలా అలవాటు అయిపోయి ఇక అది కంటిన్యూ చేస్తున్నాను. తాతలు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ తండ్రులు కావడం వల్ల లాస్ట్కి వచ్చి చూస్తే ఇప్పుడు మీ కేసీఆర్ని చూస్తే వాళ్ళ మనమడు కూడా రాజకీయాల్లోకి వచ్చించడం జరిగింది. ఆ నాలా క్లీనింగ్ ప్రోగ్రామ్స్ అని, రోడ్డు వేయించడం, మా ముందు రోడ్డు వేయించడానికి, లేకపోతే స్పీడ్ బ్రేకర్లు పెట్టించడానికి చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉండేవి అప్పట్లో. సో ఏంటంటే ఇక్కడ మాది వచ్చేసి దగ్గర 935 ఫ్యామిలీలు ఉన్నాయి ఈ గేటెడ్ కమ్యూనిటీలో. సో మనది కూడా ఆల్మోస్ట్ ఒక విలేజ్ లాంటిదే. పిన్ మార్కుల ఒకరికి చేస్తే ఇంకొకరు నచ్చుకునే అవకాశం. మరి ఇలాంటి సందర్భంలో రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉంటాయి. ఆమె చేసేది అంటే ఆమె రాజకీయంగా ఎదుగుతున్నారని అని తొక్కేసిన సందర్భాలు కూడా ఉంటాయి. వీటన్నిటిని మీరు తెచ్చుకుంటారా? దీనికి మీకు గుండె ధైర్యం సరిపోద్దా?